హాయ్ హలో నమస్తే, నేను మీ వాసు. వెల్కమ్ టు ఫింగర్ టిప్స్. ఈ రోజుల్లో ప్రీమియం ఫోన్స్కున్న డిమాండ్ అంతా ఇంత కాదు. ఆ సెగ్మెంట్లో లీడర్స్ అయినటువంటి శాంసంగ్ అండ్ యాపిల్లో మోడల్స్ని మనం రోజు చూస్తూనే ఉన్నాం. అయితే ఈ మధ్య టీవీస్లో అండ్ న్యూస్ పేపర్ యాడ్స్లో బాగా వింటున్న పేరు శాంసంగ్ S24 అల్ట్రా. ఎందుకు ఈ మోడల్కి అంత క్రేజ్ అంటే దీంట్లో ఏఐ ఫీచర్స్ ఉన్నాయని, అంతేకాకుండా కెమెరాని చాలా వరకు అప్గ్రేడ్ చేశారని వీళ్ళు చెప్తున్నారు. ఈరోజు మన ఎపిసోడ్లో ఈ శాంసంగ్ S24 అల్ట్రాని అన్బాక్స్ చేసి దీని ఫీచర్స్ని చెక్ చేద్దాం. ఈ శాంసంగ్ S24 అల్ట్రా మొత్తం 3 వేరియంట్స్లో అంటే 256 GB, 512 GB అండ్ 1 TB విత్ 12 GB ర్యామ్తో వస్తుంది. ఈ ఫోన్లో మనకి టోటల్ 7 కలర్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. టైటానియం బ్లాక్, బ్లూ, గ్రీన్, ఆరెంజ్, ఎల్లో అండ్ పర్పుల్. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే బేసిక్ మోడల్ అయిన 256 GB 1,29,999, 512 GB 1,39,999 అండ్ 1 TB వేరియంట్ వచ్చి 1,59,999 రూపీస్గా ఉంది. ఈ ఫోన్ ఇంత కాస్ట్లీగా ఉన్న శాంసంగ్ మాత్రం మనకి ఎన్నో ఆఫర్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఎక్స్చేంజ్ బోనస్, డిస్కౌంట్ కోడ్స్ అండ్ రిఫరల్ కూపన్స్ని కూడా వీళ్ళు అందుబాటులోకి తీసుకొచ్చారు. శాంసంగ్ అఫీషియల్ సైట్లో కార్పొరేట్ ప్రోగ్రామ్ మనం చూసినట్లయితే మీకు అడిషనల్ డిస్కౌంట్ కూడా దొరుకుతుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ ఫోన్ని అన్బాక్స్ చేసి దీని కంటెంట్స్ అని మీకు ఇప్పుడు చూపిస్తాను. ముందుగా ఈ ఫోన్ అన్బాక్స్ చేసిన తర్వాత మనకి ఫోన్ అయితే కనపడుతుంది. ఫోన్ పక్కన పెడదాం. ఈ బాక్స్లో ఫోన్తో పాటు మనకి ఒక యూజర్ మాన్యువల్, USB కేబుల్ అండ్ సిమ్ ఎజెక్టర్ టూల్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ ఫోన్ విషయానికి వస్తే ఇది కొత్తగా టైటానియం ఫినిష్తో వచ్చింది. ఈ ఫోన్ ప్రీవియస్ మోడల్స్లా కాకుండా ఇప్పుడు ఫ్లాట్ స్క్రీన్తో వస్తుంది. దీని వెయిట్ విషయానికి వస్తే టోటల్ 234 గ్రామ్స్గా ఉంది. ఇన్ హ్యాండ్ ఫీల్ విషయానికి వస్తే మాత్రం ఈ ఫోన్ చాలా బాగుంది. ఇంకా ఫోన్ అవుటర్ వ్యూ విషయానికి వస్తే మనకి రైట్ సైడ్లో వాల్యూమ్ రాకర్ బటన్స్ అండ్ పవర్ బటన్ అండ్ 5G యాంటీనాని చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ మాత్రం ఏ బటన్స్ ఇవ్వలేదు. పైన చూసినట్లయితే 2 మైక్రోఫోన్స్ ఉన్నాయి. ఈ ఫోన్ బాటంలో మనకి S Pen, స్పీకర్ గ్రిల్, Type-C USB పోర్ట్ అండ్ సిమ్ స్లాట్ని కూడా మనం చూడొచ్చు. ఈ సిమ్ కార్డ్ స్లాట్లో కేవలం మనం ఒక సిమ్ని మాత్రమే ఇన్సర్ట్ చేయగలం. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న ప్రీమియం మోడల్స్లో శాంసంగ్ డ్యూయల్ సిమ్ని అండ్ SD కార్డ్ని అలో చేయట్లేదు. ఇంకా దీని డిస్ప్లే విషయానికి వస్తే ఇది 6.8 ఇంచ్ QHD+ OLED డిస్ప్లే విత్ 16 మిలియన్ కలర్స్ అండ్ 120 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఫ్రంట్ మనం చూసినట్లయితే 12 మెగాపిక్సెల్ కెమెరా, మనం బ్యాక్ సైడ్ చూసినట్లయితే 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, అల్ట్రా వైడ్, టెలిస్కోపిక్ అండ్ మ్యాక్రో కెమెరాస్లో 12 మెగాపిక్సెల్, 10 మెగాపిక్సెల్ అండ్ 5 మెగాపిక్సెల్ని మనం చూడొచ్చు. ఈ మధ్యలో ఫ్లాష్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. దీని డిజైన్ విషయానికి వస్తే కార్నర్స్ కర్వ్డ్గా అండ్ బెజల్స్ చాలా థిన్గా ఉన్నాయి. ఇప్పుడు దీన్ని పవర్ ఆన్ చేసి కంప్లీట్ సెటప్ చేసి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని ఇన్స్టాల్ చేసి అప్పుడు దీని ఫీచర్స్ని మీకు చూపిస్తాను. ఈ ఫోన్ మనం పవర్ ఆన్ చేసిన తర్వాత ఇప్పుడు దీని ఫీచర్స్ అయితే మనం చెక్ చేద్దాం. ఈ ఫోన్ మనం టర్న్ ఆన్ చేసిన తర్వాత దీని స్పెసిఫికేషన్స్ చూద్దాం. దీంట్లో ప్రోడక్ట్ నేమ్ గెలాక్సీ S24 అల్ట్రా అండ్ మోడల్ నేమ్ వచ్చి SM-S928B. ఇది దుబాయ్ నుంచి తెప్పించడం వల్ల ఇక్కడ మీరు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అని కూడా చూడొచ్చు. అండ్ దీని సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ విషయానికి వస్తే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా One UI వర్షన్ 6.1, ఆండ్రాయిడ్ వర్షన్ 4తో వస్తుంది. ఇంకా బ్యాటరీ ఇన్ఫర్మేషన్ విషయానికి వస్తే ఇది 5000 mAh బ్యాటరీతో వస్తుంది. కరెంట్లీ ఇది 41% బ్యాటరీతో ఉంది. ఇంటర్ఫేస్ అయితే చాలా బాగుంది. డిస్ప్లే క్లారిటీ కూడా చాలా బాగుంది. ఇంకా దీని స్పెషల్ ఫీచర్స్ అయిన ఏఐ ఫీచర్స్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఈ ఫోన్లో ఉన్న స్పెషల్ ఫీచర్స్ అయినటువంటి ఏఐ ఫీచర్స్ని యాక్సెస్ చేయాలంటే ఈ కింద నావిగేషన్ బటన్స్లో ఉన్న హోమ్ బటన్ని లాంగ్ ప్రెస్ చేసినట్లయితే ఇలా సర్కిల్ ఆర్ ట్యాప్ ఎనీవేర్ టు సర్చ్ అనే ఆప్షన్ వస్తుంది. మనం ఇప్పుడు స్క్రీన్ మీద ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని సర్కిల్ చేసినట్లయితే అది సర్చ్ చేసి దాని తాలూకు డీటెయిల్స్ అన్నీ కంప్లీట్గా మనకు చూపిస్తుంది. ఇప్పుడు మనం కెమెరాతో ఒక ఇమేజ్ తీసి దాన్ని సర్కిల్ టు సర్చ్ ఆప్షన్ని ట్రై చేద్దాం. ఇప్పుడు ఈ ఇమేజ్ని సర్కిల్ టు సర్చ్లో ఏ ఇన్ఫర్మేషన్ వస్తుందో మనం చెక్ చేద్దాం.
మీరు చూసినట్లయితే ఇది ఒక యూఎస్బి టైప్ సి ఫీమేల్ టు మేల్ అడాప్టర్. దీని తాలూకు కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా అమెజాన్ డైరెక్ట్ లింక్ కూడా మనకు వచ్చేస్తుంది. ఈ ఆప్షన్ అయితే చాలా బాగుంది కదా. ఈ ఫోన్లో ఎస్ పెన్ విషయానికి వస్తే మనకి చాలా ఫీచర్స్ అయితే ఇచ్చారు. దీంట్లో నోట్స్ క్రియేట్ చేసుకోవడం, స్మార్ట్ సెలెక్ట్, స్క్రీన్ రైట్, పెన్ యాప్, ఇంకా చాలా ఫీచర్స్ని మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు స్మార్ట్ సెలెక్ట్ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఏదైనా ఒక ఐకాన్ని మీరు సెలెక్ట్ చేసుకుని ఆ పర్టికులర్ ఐకాన్ని మీరు షేర్ ఆర్ కాపీ చేసుకోవచ్చు. ఈ ఎస్ పెన్ డైరెక్ట్గా ఛార్జింగ్ మాత్రం స్లాట్ నుంచి అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఎస్ పెన్ కరెంట్లీ మనకి 100% ఛార్జ్లో ఉంది. ఏదైనా ఒక నోట్ క్రియేట్ చేసినప్పుడు మీరు ఈ విధంగా నోట్స్ అయితే రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫోన్లో ఇమేజ్ ఎడిటింగ్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. మీరు ఎస్ పెన్ యూజ్ చేసి దీంట్లో కొన్ని బిల్ట్-ఇన్ ఫీచర్స్ని బాగా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఈ పర్టికులర్ ఇమేజ్ని మీరు డైరెక్ట్గా సేవ్ చేసుకోవచ్చు, లేదంటే షేర్ చేయొచ్చు. ఈ ఫోన్లో కెమెరాని చాలా అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఇప్పుడు దీని కెమెరా క్వాలిటీ ఎలా ఉందో మనం చెక్ చేద్దాం. ఇక్కడ మీరు చూసినట్లయితే 0.6, 1x, 3x, 5x అండ్ 10x జూమ్ ఆప్షన్స్ మనకు కనబడుతున్నాయి. ఇది కరెంట్లీ 12 మెగాపిక్సెల్ కెమెరా లెన్స్తో షూట్ చేయడం జరుగుతుంది. ఫోటో అయితే చాలా క్లియర్గా వచ్చింది. ఇప్పుడు మనం నెక్స్ట్ మోడ్ 200 మెగాపిక్సెల్ కెమెరాతో షూట్ చేద్దాం. ఇది చాలా బ్రైట్గా వచ్చింది. అండ్ మీరు చూసినట్లయితే ఎంత జూమ్ చేసినా దీని క్లారిటీ అయితే పోవట్లేదు. నెక్స్ట్ 50 మెగాపిక్సెల్ కెమెరాతో షూట్ చేద్దాం. కలర్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ ఆటోమేటిక్గా కలర్స్ కూడా సాచురేట్ అవుతున్నాయి. అంటే శాంసంగ్ ఇమేజ్ ఎడిటింగ్ టూల్ చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తుంది. ఇప్పుడు ఈ 3 ఇమేజెస్ని మనం కంపేర్ చేసినట్లయితే ఓవరాల్గా 200 మెగాపిక్సెల్ అండ్ 50 మెగాపిక్సెల్ షాట్స్ అయితే చాలా ఎక్సలెంట్గా వచ్చాయి. ఇప్పుడు మీకు ఫ్రంట్ కెమెరా ఆప్షన్ని చూపిస్తాను. మీరు ఇమేజ్ చూసినట్లయితే ఫ్రంట్ కెమెరా కూడా చాలా క్లియర్గా వస్తుంది. ఇంకా వీడియో రికార్డింగ్ ఆప్షన్ విషయానికి వస్తే దీంట్లో మనకి 8K, 4K, ఫుల్ హెచ్డి అండ్ హెచ్డి ఆప్షన్స్ ఉన్నాయి. 8Kలో కేవలం మనకి 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ రెజల్యూషన్ మాత్రమే అందుబాటులో ఉంది. అదే ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే 4K రికార్డింగ్ అట్ 60 ఫ్రేమ్స్ అండ్ 30 ఫ్రేమ్స్, ఫుల్ హెచ్డి విత్ 60 ఫ్రేమ్స్ అండ్ 30 ఫ్రేమ్స్ అండ్ హెచ్డి రికార్డింగ్ విత్ 30 ఫ్రేమ్స్ అందుబాటులో ఉంది. ఇప్పుడు వీళ్ళు ఎంతో ఎగ్జైటింగ్గా చెప్తున్న జూమ్ ఫంక్షన్ మనం చెక్ చేద్దాం. మీరు లాంగ్ షాట్ చూసినట్లయితే ఇమేజ్ క్వాలిటీ ఆటోమేటిక్గా ఎన్హాన్స్ అవుతుంది అండ్ చాలా బాగుంది. ఐ థింక్ ఈ 200 మెగాపిక్సెల్ ఆర్ 50 మెగాపిక్సెల్ కాంబినేషన్లో మీ 100x జూమ్ ఏదైతే ఉందో ఇది చాలా బాగా వస్తుంది. దీంట్లో మనం సర్కిల్ టు సర్చ్, లైవ్ ట్రాన్స్క్రిప్షన్ అండ్ కాల్స్లో లైవ్ ట్రాన్స్లేషన్ అంటే ఇంగ్లీష్ టు హిందీ ఆర్ ఇంగ్లీష్ టు స్పానిష్ అలా డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఒక పర్సన్ ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే మనం హిందీలో కానీ ఆర్ హిందీలో మాట్లాడుతుంటే ఇంగ్లీష్లో కానీ లైవ్ ట్రాన్స్లేషన్ మనం చూడొచ్చు. గేమ్స్ విషయానికి వస్తే మాత్రం దీంట్లో ఉన్న స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్తో చాలా స్మూత్గా ఆపరేట్ అవుతున్నాయి. ఈ ఫోన్లో మనకి 5000 mAh లిథియం అయాన్ బ్యాటరీ ఇవ్వడం జరిగింది. ఇది మోడరేట్ యూసేజ్లో దాదాపు 56 అవర్స్ వరకు వస్తుందని కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. సింగిల్ ఛార్జ్లో మాత్రం మనం ఈజీగా మోర్ దెన్ 1 డే అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ మీరు 8K రికార్డింగ్ ఆర్ హై అండ్ రెజల్యూషన్ గేమ్స్ అండ్ 5G కనుక వాడుతున్నట్లయితే బ్యాటరీ బ్యాకప్ కొంచెం తగ్గొచ్చు. దీంట్లో మీకు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఫీచర్ని డిజేబుల్ చేసినట్లయితే బ్యాటరీ బ్యాకప్ ఇంకా ఎక్కువ వస్తుంది. ఈ ఫోన్లో వన్ ఆఫ్ ద స్పెషల్ ఫీచర్స్ అయినటువంటి ఎస్ పెన్లో మనకి చాలా ఫీచర్స్ అయితే వీళ్ళు ఇచ్చారు. ఎస్పెషల్గా మీరు ఫోటో ఎడిటింగ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ ఎస్ పెన్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఓవరాల్గా ప్రొడక్టివ్ యూజర్స్కి మాత్రం ఈ ఫోన్ ఒక వరం అని చెప్పాలి. వాడుకున్నోడికి వాడుకున్నంత. గ్యాడ్జెట్ ఫ్రీక్స్ అండ్ హై అండ్ గేమర్స్ మాత్రం ఈ ఫోన్ని తప్పకుండా మిస్ చేయొద్దు. బడ్జెట్లో ఈ ఫోన్ కొనుక్కునే వాళ్ళు అండ్ ఈఎంఐ ఆప్షన్ ఆప్ట్ చేసుకునే వాళ్ళు
కార్డ్ ఆఫర్స్ మాత్రం యూటిలైజ్ చేసుకోండి. ఒకవేళ మీరు శాంసంగ్ ఫోల్డ్, ఫ్లిప్, శాంసంగ్ S23 అల్ట్రా ఆర్ శాంసంగ్ నోట్ 20 అల్ట్రా కనుక యూజ్ చేస్తున్నట్లయితే ఎక్స్చేంజ్ బోనస్ లో దాదాపు 30,000 రూపీస్ నుంచి 70,000 రూపీస్ వరకు ఆఫర్ పొందొచ్చు. మీరు కనుక ఆన్లైన్ పర్చేస్ చేస్తున్నట్లయితే శాంసంగ్ అఫీషియల్ సైట్లో ఉన్న కార్పొరేట్ ఆఫర్ మాత్రం చెక్ చేయండి. శాంసంగ్ ఈ ఫోన్ మీద చాలా ఆఫర్స్ అయితే ఇస్తుంది. బండిల్ ఆఫర్ కింద 17,000 రూపీస్, HDFC కార్డ్ మీద 6,000 రూపీస్, రెఫరల్ కోడ్ మీద 5,000 రూపీస్. అదే ఒకవేళ కూపన్ కోడ్ కనుక మీ దగ్గర ఉన్నట్లయితే 10% అడిషనల్ డిస్కౌంట్ పొందొచ్చు. ఈ శాంసంగ్ S24 అల్ట్రా, బడ్స్ 2 ప్రో అండ్ వాచ్ 6 కాంబో అయితే మాత్రం అదిరిపోయిందని చెప్పాలి. ఈ ఫోన్కి 1,24,000 నుంచి 1,60,000 వరకు ఇన్వెస్ట్ చేయాలా, ఇంత బడ్జెట్ మా దగ్గర లేదు అని అనుకునే వాళ్ళు మాత్రం ఒకసారి శాంసంగ్ S23 అల్ట్రాని చెక్ చేయండి. ఎందుకంటే ఈ ఫోన్ ప్రైస్ బాగా తగ్గింది. ఎస్పెషల్లీ మీరు దుబాయ్ నుంచి కనుక ఈ ఫోన్ తెప్పించుకుంటే కేవలం మీకు 60,000 రూపాయలకి దొరుకుతుంది. ఇవి ఫ్రెండ్స్ ఈ శాంసంగ్ S24 అల్ట్రాలోని విశేషాలు. వచ్చే వారం మరో కొత్త గ్యాడ్జెట్తో కొత్త టాపిక్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. కెమెరామ్యాన్ వెంకట్తో మీ వాసు.